1 నుండి 9 వరకు ఎవరైనా చదవండి. 1 నుండి 9 వరకు. ఈ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. వారితో కలిసి మనమందరమును శరీరం యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలనే స్వభావ సిద్ధముగా దైవగ్రతకు పాత్రమై ఉంటుంది. అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము ఆయన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహతైశ్వర్యమును రాబో యుగయుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఇది ఎవరి వలన కలిగినది కాదు, మన వలన కలిగినది కాదు. ఇది దేవుడు మనకి ఇచ్చిన, అంటే మనకి భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఇచ్చిన వరం. కృప ద్వారా మనం రక్షించబడ్డాం, కానీ క్రియల ద్వారా అయితే కాదు. చాలామంది నేను మంచివాణ్ణి, మంచి చేస్తూ ఉంటాను అనుకుంటారు. నీ మంచి బైబిల్లో చెప్పబడుతుంది మురికి గుడ్డ లాంటిదంట. అంటే మంచితనం చేసేవాడు, మన భూమి మీద నేను మంచి చేస్తాను, అవి చేస్తాను, ఇది చేస్తాను అన్నవాళ్ళు ఆ మంచిని జీవ గ్రంథంలో బైబిల్లో మురికి గుడ్డతో పోల్చారు. అంటే ఏ మంచి చేయాలన్నా యేసు క్రీస్తుని అంగీకరించకుండా చేస్తే అది నిష్ప్రయోజనం. కాబట్టి ఇక్కడ చక్కటి మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటిగా మీ అపరాధముల చేతను, మీ పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించును. మీరు వాటిని చేయొచ్చు. వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారికి ఇప్పుడు ప్రేరేపించు శక్తిని అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకొంటిరి. అవిధేయులైన వారు మనందరం భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ వారి యొక్క పాపముల చేత, అపరాధముల చేత చచ్చిపోయిన వారు. వాళ్ళందరినీ యేసుక్రీస్తు యొక్క మరణము ద్వారా యేసుక్రీస్తు బ్రతికించాడు. ఆమేన్. మరి మన మునుపటి జీవితం ఏంటి? అవిధేయత. ప్రపంచంలో ఉన్న ధర్మం, అందరూ పోయే మార్గం. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి విశాల మార్గం, 2 ఇరుకైన మార్గం. సహజంగా అందరూ కోరుకునేది ఏంటి? విశాల మార్గం. ఇరుకైన మార్గాన్ని ఎవరు కోరుకోరు. కానీ విశాల మార్గంలో వెళ్తే దేవునికి దూరస్తుడిగా నరకాగ్నిలోకి వెళ్ళిపోతాం. ఇరుకైన మార్గంలోకి వస్తే యేసుక్రీస్తుకి సమీపస్తులుగా ఒకానొక రోజు ఆయన రాజ్యంలో మనందరం ఉంటాం. ఆమేన్. అందరం చెప్తాం హల్లెలూయా. ఈరోజు మనం ఇశ్రాయేల్ ప్రజల యొక్క ఆ జర్నీలో ఏం జరిగింది ఆ మాటలు కొద్దిగా ధ్యానం చేద్దాం. ఇశ్రాయేల్ ప్రజల్ని దేవుడు విడిపించాడు. మోషే అనే ఒక ప్రవక్తను పంపించి
భయంకరమైన ఐగుప్తు చెర నుంచి, ఆ పాపపు బంధకాల నుంచి విడిపించాడు. ఎంతకాలం వాళ్ళు శ్రమ పడ్డారంటే 430 సంవత్సరాలు శ్రమ పడ్డారంట. 430 సంవత్సరాలు మూలిగారు, ఏడ్చారు, రోధించారు. దేవుడు వారి మూలుగును విని కనికరించి ప్రేమించి వారి దగ్గరికి ప్రవక్తను పంపించి అనేకమైన అద్భుతాలు వారి మధ్యలో చేసి ఐగుప్తులే వారిని విడిచిపెట్టే విధంగా, వరకునే కాదు విడిచిపెడుతూ వాళ్ళకి కావలసిన వెండి బంగారం ఇచ్చే విధంగా మార్చివేశారు. వాళ్ళందరూ వచ్చేసారు. వాళ్ళ ప్రయాణంలో ఒక కార్యం జరిగింది. అక్కడ కూడా మరి అంత గొప్ప దేవుడు మనల్ని విడిపించాడు కదా అని చెప్పి వాళ్ళు విధేయతగా నడుచుకోవట్లేదు, అవిధేయతగా నడుచుకుంటున్నారు. ఆ అవిధేయతను బట్టి ఏం జరిగిందో మనం ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 32వ అధ్యాయం. నిర్గమకాండం 32వ అధ్యాయం 9 నుంచి మనం చదువుకుందాం. 9వ వచనం నుంచి. నిర్గమకాండం 32 9వ వచనం నుంచి. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఈ ప్రజలను చూచి ఉన్నాను, ఇదిగో వారు లోబడనొల్లని ప్రజలు. వారికి లోబడే మనసే లేదు. ఈ ఇశ్రాయేలు ప్రజలు నేను చూసా, వారు లోబడరు. ఎందుకు వారు ప్రతిసారి ప్రపంచ ధర్మాన్ని అనుసరిస్తూ జీవిస్తున్నారంటే వారికి విధేయత లేదు. ఇటు చెబితే అటు వింటారు, వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేస్తారు. ఏం చేశారు వీళ్ళు? మోషే, అందరూ వింటున్నారా? హల్లెలూయా. ఇక్కడున్న వాళ్ళందరూ మా పిల్లలు చూస్తాం, మీ అందరూ చూస్తున్నారు. వింటున్న వాళ్ళ వరకే ఒకసారి చేయాలి. చెప్పండి, వింటున్న వాళ్ళ వరకే. వినేవాడు హల్లెలూయా. విన్నోళ్ళు నేనేమన్నా, వినేవాడు చెప్పండి హల్లెలూయా. ఒకసారి పక్కన చూడండి, నిద్రపోతున్నారా? మెలుగున్నారు, వారన్నారు. ఇప్పుడు నేనేం చెప్పబోతున్నాను? అవిధేయులైన వారు అని ఎవరు చెబుతున్నారంటే దేవుడు చెబుతున్నాడు. ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఎన్నిసార్లు చెప్పిన అవిధేయతే. ఎన్నిసార్లు చెప్పు, విధేయత లేదు వీళ్ళకి. ప్రపంచం ఎలా పోతుంటే అలా పోతున్నారు అని దేవుడే మోషేతో అంటున్నాడు. అసలు ఏం జరిగిందంటే, మోషే దేవునితో గడపాలని కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటున్నాడు. 40 రాత్రులు 40 పగలు ఏమీ తినకుండా దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత ఆయన ఇంకా ఆనందిస్తున్నాడు. ప్రార్థన అయిపోయింది, ఇంకా ఆనందిస్తున్నాడు. ఎందుకంటే సహజంగా దేవునిలో ఉంటే ఆనందం వేరుగా ఉంటుంది. ఇప్పుడు మనం చాలా మంది కూర్చున్నాం. కొంతమందికి ఏం జరుగుతుందో, దేవుడు ఏం మాట్లాడతాడో అని ఆసక్తితో వింటారు. కొంతమంది గడియారం ఎక్కడుందా అని చూస్తుంటారు, ఇంకెంతసేపు చెబుతాడో అని. అంటే ఆసక్తి ఉన్న వాళ్ళకి గడియారం చూడటం, ఏమి చెబుతాడు దేవుడు, ఈరోజు ఏమైనా నాతో మాట్లాడతాడా అని కొంతమంది ఏమో ఎదురు చూస్తారు. అలాగా దేవుని దగ్గరికి వెళ్ళి దేవునితో గడిపి మోషే దేవుని దగ్గర నుంచి దిగి రావడానికి ఇష్టపడతలా. ఇంకొక రోజు ఉండాలి అనుకుంటున్నాడు. హల్లెలూయా, అంతే కదా. ఇంకొక రోజు ఉండాలి అనుకుంటున్నాడు. కొత్తగా పెళ్ళి అయింది. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అత్తగారి ఇంటికి వెళ్ళి పెళ్లి కూతురు వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఫస్ట్ ఎలా ఉంటుంది భోజనం? నాటుకోడి, చిల్లు గారెలు, బజ్జీలు, ఇవన్నీ కదా. ఇంకా మనోడు ఆ గాలిని ఆనందిస్తూ, ఒకవేళ ఇలాంటి వాతావరణం అనుకో, అరే బాబు 2 రోజులు అయింది, 3వ రోజు మీ ఇంటికి వెళ్ళంటే ఇంకో 2 రోజులు ఉంటే బాగుంటుంది. ఇంకో 2 రోజులు ఉంటే బాగుంటుంది.
ఆ సాయంత్రం మళ్ళా పిల్లోడికి ఇంకా స్పెషల్ వంటకాలు చేస్తూ ఉంటారు. అప్పుడు ఇష్టపడతాడా రావడానికి? చెప్పాలి మీరు అందరూ. నాకు ఇష్టపడ్డావు ఎందుకు? బాగుంది, ఇప్పుడు పనేం లేదు, లేవంగానే మంచిగా అందిస్తున్నారు, జ్యూస్ అందిస్తున్నారు, భోజనం పెడుతున్నారు, స్నానానికి బాత్రూంలో నీళ్లు పెడుతున్నారు. ఇంక మనం చేసే పని ఏంది? ఏమి లేదు, తింటాం, కూర్చోటం. ఆనందంగా ఉంది. ఏం బెటరు? రాబుద్ది ఏంటా? రాబుద్ది. ఎంతకంటే ఆనందం ఉంటుంది దేవునితో గడిపితే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవునితో గడిపితే ఇంతకంటే ఆనందం ఉంటుంది. అది మోషేకి తెలుసు కాబట్టి మోషే రావడానికి తడువు చేశాడంట, కొద్దిగా ఆలస్యం చేశాడంట. అంతలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడి, మోషేకి అన్నయ్య ఉన్నాడు, ఆయన పేరు అహరోను. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమైనా మోషే తీసుకొచ్చి ఈ అరణ్యంలో పడేసే మనల్ని, ఏమైనా ఇన్ని రోజులైంది రాలేదు, రాడా? ఇంత మనకి ఎందుకులే గాని, అసలు ఐగుప్తు నుంచి మమ్మల్ని ఇక్కడికి విడిపించింది ఎవరు? మేమందరం కలిసి నీతో ఒక మాట చెబుతాం, నువ్వు విని మాకు ఒక చక్కటి బొమ్మను చెయ్యి, ఆ బొమ్మే మమ్మల్ని విడిపించిందని మేము ఆరాధిస్తాం అని అంటే, అహరోను ఏదో ఒకటి చెప్పాలి కదా, తప్పు నాయన, దేవుడు కదా మనల్ని విడిపించింది అని. అహరోను ఏం చెప్పలా. అలాగైతే ఏమన్నాడంటే, మీ ఇళ్ళలో ఉన్న బంగారం అంతా, మీ చెవులకున్న పోగులన్నీ తీసుకొచ్చి నాకు ఇవ్వండి అని అన్నాడు. వాళ్ళందరూ కలిసి ఆ చెవుల పోగులన్నీ కలెక్ట్ చేసి ఆ బంగారం అంత ఇస్తే, ఆయన దగ్గర పోగులు ఉందంట. పోగురు కొలిముంది కదా, అది ఎందుకు తెచ్చుకున్నాడు ఆయన మనకు నాకు తెలియదు. దాంట్లో బాగా కరగదీసి చక్కటి దూడ ఆకారంలో దూడం చేసేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, వీళ్ళందరూ వెనక నుంచుని ఆ దూడను ముందు పెట్టి, ఓ దూడ, నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిపించిందని చెప్పి కేకలు వేస్తున్నారు. ఓ దూడ, నువ్వే మమ్మల్ని బంధకాల నుంచి విడిపించిందని చెప్పి గంతులు వేస్తున్నారు. తింటున్నారు, ఎగురుతున్నారు, తాగుతున్నారు, ఇష్టానుసారంగా చేస్తున్నారు. ఇప్పుడు దాకా మోషే కొన్ని మాటలు చెప్పాడు, నాయనా మీరు ఇలా ఉండాలి, అలా ఉండాలని. ఇప్పుడు ఏం చెప్పేవాడు లేదు. ఎందుకు? దూడ ఏం చెప్పింది? అందరూ చెప్తాం హల్లెలూయా. అహరోను ఏం చెబుతాడు? అహరోను చెప్పింది చేసేవాడు. అంటే ఇప్పుడు చెప్పేవాళ్ళు లేరు, వీళ్ళు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టానుసారంగా. అదొక పెద్ద ఏదో ఇలాగ అయిపోయింది. అది ఒక పెద్ద సౌండ్ వినపడుతుంది. ఏం జరిగింది అని చెప్పి మోషే వచ్చే వారికి అక్కడ జరగకూడదే జరిగింది. ఏంటంటే దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమం అయిపోయింది. మోషే కోపం వచ్చేసింది, మోషేకి విపరీతమైన కోపం వచ్చింది. కానీ మోషే తన కోపాన్ని తను ఆపుకున్నాడు. కానీ మోషే కంటే దేవునికి ఎక్కువ కోపం వచ్చేసింది. అప్పుడు అంటున్నాడు, ఈ ఇశ్రాయేలు ప్రజలు ఎంత ప్రేమ చూపించినా వీళ్ళు అవిధేయత చూపించేవాడు. హల్లెలూయా. ఎంత ప్రేమించినా గాని వీరికి విధేయత లేదు, అవిధేయులు. చూడండి 10వ వచనం ఏమంటున్నాడు? కావున నువ్వు ఊరకుండము, నా కోపము వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి అయ్యో నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా. మోషే ఏమన్నాడు? మోషే బ్రతిమాలుకొని యెహోవా నీ మహాశక్తి వలన, బాహుబలము వలన రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా, ఆయన కొండలలో వారి చంపునట్లును పోయినని ఐగుప్తులు చెప్పుకుంటారయ్యా. యెహోవా నీ కోపం ఎందుకు? నీ గొప్ప శక్తితో బాహుబలముతో వారిని భయంకరమైన చెర నుంచి విడిపించావు కదా, వాళ్ళని నిర్మూలన చేయటం ఎందుకు? వాక్యం ఇచ్చినప్పుడు దేవుని బిడ్డలారా,
ఈరోజు చాలా మంది పాపం నుంచి శాపం నుంచి విడుదలై ఇష్టానుసారంగా నా దేవుడు చూడలేదులే అనుకుని కన్ను మిన్ను కనపడకుండా పాపంలో బొర్లాడుతున్నారు, మునిగి తేలుతున్నారు, అవిధేయులుగా ఉన్నారు, అసభ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పటికీ నిన్ను ఓర్చుకుంటూ నీకు ఇంకా కృప చూపిస్తున్నాడంటే కారణం ఏం తెలుసా? ఈ రోజు ఇక్కడ మనం ధ్యానిస్తున్న వాక్యములో మోషే ఇశ్రాయేలు ప్రజలకు అడ్డం పడ్డట్టుగా ఈ రోజు యేసుక్రీస్తు నీకు అడ్డం పడుతూనే ఉన్నాడు. ఆగయ్యా, నీ కోపం ఆపు, నీ కోపం ఆపు. నీవు రక్తము చిందించి అవమానించబడి నిందలు పొంది పరిశుద్ధుడివి, పాపము లేనివాడివి. ఆ కల్వరి శిలువలో మిట్ట మధ్యాహ్నం అంత భయంకరమైన ఎండల్లో ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతూ లోక పాపములను క్షమించింది ఇందుకేనా? నీ కోపం ఆపు. వింటున్నారా ప్రియమైన బిడ్డలారా? మోషే అడ్డం పడ్డాడంట, ఇప్పుడు యేసుక్రీస్తు అడ్డం పడుతున్నాడు. మోషే అడ్డం పడి ఆగు అని చెప్పి ఏం చేసేది తెలుసా? మోషే ఏం చేసేది తెలుసా? ఆ పలకలు రెండు పగలగొట్టి వాటితో పాటు ఆ దూడ ఏదైతే బంగారంతో దూడం చేశారో ఆ దూడని కాల్చివేసి ఆ బూడిద నీళ్ళల్లో కలిపి ఒక్కొక్కరిని పీల్చి ఆ నీళ్లు తాగించాడు. ఎంత కోపమో మోషేకి, ఇశ్రాయేలు ప్రజలకి. ఆ స్క్రిప్చర్ మొత్తం మీరు చదివితే అర్థమవుతుంది. దేవుని కోపం రగులుతున్నప్పుడు దేవునితో మోషే ఏమంటాడు తెలుసా? చూడండి ఒకసారి, నా పేరు నీ జీవ గ్రంథంలో తీసే ప్రభు అంటున్నాడు. చూడండి ఒకసారి అదే మాట 15వ వచనం చదవండి. మోషే శాసనము గల రెండు పలకలను చేత పట్టుకొని కొండ దిగి వచ్చును. ఆ పలకలు ఇరు ప్రక్కను వ్రాయబడి ఉన్నవి. అవి ఈ పక్కను ఆ పక్కను వ్రాయబడి ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి చేసినవని ఆ పలకలు మీద చెక్కబడిన వ్రాత దేవుని చేయవ్రాత. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయుచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెంలో యుద్ధధ్వని అని మోషేతో అనగా అతడు అది చేధ్వని కాదు, ప్రజల ధ్వని కాదు, సంగీత ధ్వని కాదు, వినబడుచున్నదనెను. అతడు పాలెంనకు సమీపముగా ఆ దూడను వారి నాట్యమును చూచెను. అందుకు మోషే కోపము మండెను. అతడు కొండ దిగువను తన చేతుల నుండి ఆ పలకలను పడవేసి వాటిని పగలగొట్టెను. మరియు అతడు వారి చేసిన ఆ దూడను తీసుకొని అగ్నితో కాల్చి పొడి చేసి నీళ్ళ మీద చల్లి ఇశ్రాయేలు చేతను దాని త్రాగించెను. చూడండి ఎంత కోపం, మీరు చేసింది ఏంటి, మీరు చేసిన పని ఏంటి? అంతేకాదు 32వ వచనం ఒకసారి చదివితే 32వ వచనం, అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు రాసిన గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బ్రతిమాలుకుంటున్నానయ్యా. దేవునికి అర్థం పడుతున్నాడండి మనిషి. అయ్యా, వాళ్ళ మీదకి వెళ్ళమాక, వాళ్ళని చంపమాక, వాళ్ళని కాల్చమాక. నేను నా పేరు నీ జీవ గ్రంథంలో ఉంది కదా, దాన్ని తీసే అందుకు. ఎవరండి ఈ త్యాగం చేసింది? మోషే ఎవరిని ప్రతిబింబిస్తున్నాడు? యేసుక్రీస్తుని ప్రతిబింబిస్తున్నాడు. హల్లెలూయా, యేసుక్రీస్తుని ప్రతిబింబిస్తున్నాడు. చూడండి ఒకసారి మనం వాక్యంలో యేసుక్రీస్తుని ఎలాగా ఆయన ప్రతిబింబిస్తున్నాడో చూడొచ్చు. లూకా సువార్త 23వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయం 34వ వచనం ఒకసారి చదవండి. 34వ వచనం, యేసు తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరుగరు గనుక వీరిని క్షమించయ్యా. యేసుక్రీస్తు ఏమంటున్నాడు?
తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు దయతో. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా మంది వాళ్ళ ఇష్టానుసారమైన జీవితాలు, నచ్చినట్టు బ్రతకటం, లేకపోతే బెదిరించడం కదా. భార్యలు ఎంతమంది భర్తలను బెదిరిస్తున్నారు, నేను చెప్పినట్టు వినకపోతే ఇంకేం లేదు, మమ్మల్ని ఇంటికి వెళ్తాం. భర్తలు బెదిరిస్తున్నారు భార్యని, ఏమి నేను చెప్పినట్టు వినకపోతే నువ్వే అనుకుంటున్నావా? లోకంలో చాలా మంది ఉన్నారు బెదిరిస్తున్నారు. అంటే ప్రపంచ ధర్మము చొప్పున జీవిస్తున్నారు. మునుపటి ప్రవర్తన పోలేదు వాళ్ళు, మునుపటి జీవితాలు పోలేదు వాళ్ళు. మీరు ఒకప్పుడు చచ్చిపడి ఉన్నారు, యేసుక్రీస్తు మరణము ద్వారా తిరిగి లేచారు అన్నాడు. హల్లెలూయా. మీకు ఒక చక్కటి స్టోరీ మీ అందరికీ తెలిసింది. సొదొమ గొమొర్రా గ్రామం, పట్టణాలు, గ్రామం అనకూడదు, పట్టణాలు. ఏంటి నాన్నయ్యి? జాను, అది మరి గ్రామం అని తెలిసింది, అది ఒకటి వినపడింది. సొదొమ గొమొర్రా పట్టణాలు, జంట నగరాలు. సికింద్రాబాద్, హైదరాబాద్ అంటూ అలాగా జంట నగరాలు. దాంట్లో లోతు అనే ఒక అతను ఉంటున్నాడు, ఆయన కుటుంబం. సొదొమ గొమొర్రాలో విచ్చలవిడి పాపం. ఏంటంట? విచ్చలవిడి పాపం. 6 సంవత్సరాల బాబు కానించి 60 సంవత్సరాల వరకు అందరూ పాపంలో మునిగి తేలుతున్నారు, బురదలో బొరలేనట్టు బుర్రాడుతున్నారు. ఈ భయంకరమైన పాపుల మధ్య ఎవరున్నారు? లోతు అనే ఒక నీతిమంతుడు ఉన్నాడు ఆ కుటుంబంతో. వాళ్ళని మార్చలేడు, ఇతను ఎక్కడి నుంచి వెళ్ళలేడు. విచిత్రం కదా. వాళ్ళందరికీ సువార్త చెప్పి మార్చలేడు, ఇతను కూడా సొదొమ గొమొర్రాను వదిలిపెట్టి వెళ్ళలేడు. నేను 2 కారణాలు అనుకుంటున్నాను. నేను అనుకుంటున్నాను బైబిల్ని తప్పుగా చెప్పాను, ధైర్యంగానే ఇంకోటిగా నాకు లేదు. బైబిల్లో ఉన్న మాటను బట్టి నేను అనుకుంటున్నాను ఏమంటే, నీతిమంతుడైన లోతు తన మనస్సాక్షిని ప్రతిదినము గద్దించుకుంటూ నొచ్చుకుంటూ అక్కడ ఉన్నాడట. ఈ మాట పేతురు రాసి. అంటే నేను అనుకుంటున్నాను ఆయన మిస్సెస్, హల్లెలూయా, వాళ్ళ వైఫ్, మళ్ళీ వింటున్నారా, వాళ్ళ భార్య, ఆయన అతిలో ఒక సుందరి. ఈమె మటుకి అక్కడ మంచి ఫ్రెండ్స్ ఉంటారు. ఎవరికి? లోతు భార్య. అమ్మ వెళ్ళిపోదాం, మన పిల్లలు ఎదిగారు, ఈ గ్రామంలో ఉంటే చెడిపోతారు, ఈ పట్టణంలో ఉంటే చెడిపోతారు, మనం వెళ్ళిపోదాం, ఇంకోసారి ఉందాం. ఇంకో దగ్గరలో బాబాయ్ వాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ దగ్గర వదిలే ఇంకొద్దిగా అవతలకి వెళ్ళి ఎక్కడో చోట ఉందాం అనే ఉంటాడు. అనుకుందాం. ఆమంటది భలే ఒడివే, ఎంత ఆస్తి వచ్చిన తర్వాత అదృష్టం కలిసి వచ్చింది మనకెందుకు వాళ్ళతో, మన భక్తి మంది, గుట్టిదే భక్తి, ఇది ఏం లేదు. నాకు తెలిసి భర్తని వెళ్ళకుండా ఆపింది, అందుకే ఆ మాట రాసింది. ఎందుకంటే ప్రతిదినం మనస్సాక్షి వచ్చబడుతున్నాను, బాధ వేదనతో అక్కడ ఉన్నాడు. కానీ సమయం వచ్చింది, దేవుడు ఆ మరణం విన్నాడు, దిగి వచ్చాడు. అబ్రహాంతో మాట్లాడి సొదొమ వైపు వెళ్ళిపోతున్నాడు. అబ్రహాం కాలు పడుకుంటున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, రక్షించవా అని. సరే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయనకి వెళ్ళే వారికి లోతు ఇంటికే వెళ్ళాడు. లోతు ఇంటికి వెళ్ళే వారికి ఏం జరిగింది? అందరూ వచ్చి గుమ్ముగూడారు. లోతు వరకు రక్షించడానికి ప్రయత్నం చేశాడు. లోతు కూడా తడువు చేశాడు. లోతు చేయి పట్టుకుని బయటికి తీసుకొచ్చాడు. ఇదంతా మీకు తెలిసింది. ఎడకు తీసుకొచ్చాడు రాజేష్, ఎడకు తీసుకొచ్చాడు, అది జాగ్రత్తగా ఉండాలి. ఎవరు తీసుకొచ్చాడు? ఇవ్వలేదు. పేరెంట్స్ కంప్లైంట్ ఇస్తున్నాను.
లోతుని సొదొమ గొమొర్రా నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. చేతులు పట్టుకుని తడువు చేస్తున్నారు, ఇక లాభం లేదని బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకెళ్ళేటప్పుడు ఒక మాట చెబుతున్నాడు, లోతు నీకు ఇష్టమైన చోటుకి వెళ్ళి మీరు చక్కగా ఉండండి, కానీ వీళ్ళేటప్పుడు వెనక్కి దిగి చూడమాకండి. హల్లెలూయా. అందరం చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఈ మాట ఇంకోసారి జ్ఞాపకం చేస్తాను. ఇదే ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు బానిసలుగా ఉండి విడుదలయ్యారు. విడుదలయ్యి వెళుతున్నారు. వెళుతుంటే ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఏ సముద్రం? ఇర్మియా ఏ సముద్రం? ఎర్ర సముద్రం ఎదురొచ్చింది. ఎర్ర సముద్రం ఎదురొచ్చే వారికి సముద్రం దాటాలి. దాటదామా? ఎడ దాటుతాం అనుకుంటున్నారు. వెనకాల నుంచి ఐగుప్తు సైన్యం తరుముకుంటా వస్తుంది. ఇప్పుడు చూశారు, అబ్బో దుమ్ముగా వస్తున్నారు, రేపుకుంటా వాళ్ళు, రథాలు గుర్రాలు. ఇటు చూస్తే సముద్రం, ఇటు చూస్తే ఐగుప్తు సైన్యం. ఏమంటారు దాన్ని? ఏదో సామెత అంటారు, చెప్పండి మీరు, బాగుంటారు సామెత. ముందు చూస్తే వెనక చూస్తే నుయ్య, అదే సంథింగ్ అంటారు. అంటే ఎటు వెళ్ళినా బాధే. అలా ఉండాలి. ఆ టైంలో ఏం చేయాలి వీళ్ళు? విడిపించిన దేవుడిని అడగాలా లేదా? విడిపించిన దేవుడిని అడగకుండా మోషే దగ్గరికి వెళ్ళి ఏమంటారు తెలుసా? ఏమయ్యా, కమ్మగుండాం కదా అక్కడ, ఆ నుంచి తీసుకొచ్చావు, అక్కడ సమాధులు లేవనా, ఇక్కడ చంపి కూడిపెట్టడానికి మమ్మల్ని తీసుకొచ్చావు. ఇదే మాట అంటారండి. ఏమంటున్నారు? అక్కడ సమాధులు లేవనా ఐగుప్తులో, ఇక్కడ తీసుకొచ్చావు మమ్మల్ని అని బాధపడతారు. అది అక్కడ ఉంచాలి, ఇంకో చాటుకి వెళ్దాం. దేవుడు ఆ ప్రయాణంలో రోజు మంచి ఆహారం ఇస్తున్నాడు. ఏంటది? ఆకాశం నుంచి మన్నా. రోజు ఉదయం లేకపోవడం, పని పాట ఏమి లేదు, నడవటమే, ఏరుకోవడం, తినడం, హ్యాపీగా ఉంటుంది. కొత్తిమీర గింజల్లాగా ఉంటాయి అంట, మరమరాల్లాగా ఉంటాయి అంట, మరేమండి టేస్ట్ ఉంటాయి. దాచిపెట్టు బాగుండరా, ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తినని అంటున్నాడు. ఫ్రెష్గా దాచుకోబాకండి, నేను మళ్ళీ పొద్దున్నేస్తాను. కొందరు దాచుకున్నారు, పురుగులు పడి. ఈ టైంలో ఇది తిని విసుగు పుట్టిందంటారు. విసుగు పుట్టి, మోషే గారు ఎప్పుడు ఇదేనా మార్చవా మెను? అసలు ఐగుప్తులో ఉంటాయి కీరకాయలు, దోసకాయలు ఏముంటాయి అంట, భలే ఉండే. నువ్వేంది ఎడ తీసుకొచ్చి ఈ మరమరాలు పెడుతున్నావు మాకు? అర్థమైందా? వాళ్ళు ఐగుప్తుని విడిచిపెట్టి వచ్చారు, కానీ ఐగుప్తులో జరిగిన బట్టి ఏం చేయలేదు? చెప్పాలి, మీరు మర్చిపోలేదు. మనం చాలా మంది యేసు క్రీస్తుని నమ్మాము, పాత జీవితం చచ్చిపోయింది అంటాం, కానీ ఏం మర్చిపోం? పాత మర్చిపోం, పాత పగలు మర్చిపోం, పాత భాష మర్చిపోం. నేను ఎవరో తెలుసా? జరిగిన సంఘటన. ఒక యవనస్తుడు మారు మనసు పొందాడు. ఆ యవనస్తుడు మారు మనసు పొందక ముందు చెడు స్నేహాలతో ఉండేవాడు, చెడు అలవాటులతో ఉండేవాడు. ఆ మార్గంలో పోతున్నాడు, ఇక బైబిల్ పట్టుకుని ప్రార్థన చూసుకుని, అబ్బాయి పిల్లడు ఏంది మా ఇంటికి చూడకుండా వెళ్తున్నా అంటున్నాడు. ఎందుకంటే ఆ ఇంటికి వెళ్ళేవాడు, ఆ ఇంట్లో చదువులు మాట్లాడేవాడు. ఇప్పుడు ఎటు వెళ్తున్నాడు? బైబిల్ పట్టుకుని శ్రద్ధగా నడుచుకుంటూ వెళ్తున్నాడు. అంటే తను వెనక్కి తిరిగి చూశాడా? చూడదు. ఎందుకంటే యేసు క్రీస్తులో తన పాత జీవితం చనిపోయింది. ఆమేన్. అందరూ చెబుదాం హల్లెలూయా. దాన్ని జ్ఞాపకం చేసుకుని లోతుకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుడు. బాబు, మర్చిపోవటం కాదు, అసలు వెనక్కి తిరిగి చూడమాకు. హల్లెలూయా. అర్థమవుతుందా సహోదరుడా? మర్చిపోవటం కాదు, అసలు వెనక్కి తిరిగి చూడమాక. కొంతమంది నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతే, ఇగో ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోతే, ఈ గ్రామం నుంచి వెళ్తే బాగుపడతానని తెలుసు, కానీ వెళ్ళరు. వీళ్ళతో స్నేహం చేస్తే బాగుంటాను, ఈ అన్ని అలవాట్లు మార్చుకుంటే నా జీవితం మారిపోయిందని తెలుసు, కానీ మారదు. అలవాటు పెట్టుకునే ఉంటారు.
ఏంటంటే మనకు వాక్యం చదువుతారు, అందరితో కలిసి ఉన్నారు కదండి, మనకి చదువుతారు వాక్యం. కానీ దేవుడు చెప్పే ఆజ్ఞ ఎలా ఉంటుందంటే ఐగుప్తులో జరిగేదానికంటే ఇంకా భయంకరంగా అస్సలు దాని వైపే చూడమాక. ఆమేన్, హల్లెలూయా. పట్టుకున్నంత సేపు పట్టుకుని ఊరు బయట దాకా తీసుకెళ్ళి వదిలేసి వెళ్ళిపోయి అన్నాడు. పాపం ఆయన వెళ్తా ఉన్నాడండి. ఎంతమంది అడు లోతు వాళ్ళు ఎంతమంది? లోతు ఫ్యామిలీ, భార్య, భర్త, 2 కూతురు. ఎంతమంది? చెప్పాలి మీరు. ఎంతమంది వాళ్ళు? 4. 4 చేపట్టుకుని ఊరు బయటకు తీసుకొచ్చి వదిలిపెట్టి ఎలా అన్నాడు. వెళ్తా ఉన్నారు. వెళ్తా ఉంటే నాకు అనిపించింది ఎట్లా, లోతు భార్యని ఎవరో కేకేసినట్టున్నారు అనమాట. ఏది వెళ్ళిపోతున్నావా, టైం అయింది అని అంటున్నారు. వెనక్కి కొంతమంది ఏదైనా ఊరు వెళ్తారు. ఊరు వెళ్ళి పొద్దున్నే లేచి 11 ఆ టైం, అబ్బా ఈ టైంలో మా ఇంటి దగ్గర ఏమొచ్చిందో గుర్తొచ్చింది, ఏదో వచ్చింది, ఎవరో వస్తారు ముచ్చట చెప్పడానికి అంటే ఇల్లు దాటి వచ్చారు కానీ ఏం బాలేదు చెప్పాలి, ఏం బాలేదు, జ్ఞాపకాలు పోలా. దేవుడు చెప్పిన మాట విన్నదా లోతు భార్య? జాగ్రత్తగా నన్ను ప్రియమైన బిడ్డలారా, ఆ వినందుకు అవిధేయత చూపించినందుకు ఈ రోజు కూడా ఉప్పు స్తంభంగా అలాగనే ఉండిపోయినట్టు చచ్చిపోయిన జీవితం, కదలలేని జీవితం. వాక్యం పెట్టిన ప్రియదేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచించండి. మనం ఒక్కసారి ఆయనతో కమిట్మెంట్ చేసుకుని ముందుకు వెళ్ళిన తర్వాత ఏం చేయాలి? వెనక్కి తిరిగి చూడకూడదు. మనం చచ్చిపోయిన వారం, మన పాత రోధ జీవితం చనిపోయింది. క్రీస్తు యేసు ద్వారా మనం బ్రతికాం. హల్లెలూయా. ఆయన మరణం ద్వారా మనం బ్రతికాం. అందుకే మోషే అంత కోపం, మోషేలో అంత ఆవేశానికి కారణం ఏంటంటే మీరు అంత భయంకరమైన జనం నుంచి విడిపిస్తే ఇంకా మీకు సరదాలు కావాలా? ఇంకా మీరు భయంకరమైన జీవితాన్ని జీవిస్తారా? దేవుడైతే భయంకరమైన కోపంతో ఉన్నాడు, నేనైతే కొద్దిగా మాత్రమే క్షమిస్తున్నాను. నేను యేసుక్రీస్తు మనల్ని క్షమించాడు. యేసుక్రీస్తు అలాగే ఇప్పటికీ ప్రేమిస్తున్నాడు. ఎంత ఘోరమైన పాపం చేసిన ఆయన ఇంకా క్షమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఇప్పటికంట విజ్ఞాపన చేస్తున్నాడంట. హల్లెలూయా. అందరూ చెప్పండి హల్లెలూయా. ఇప్పటికీ విజ్ఞాపన చేస్తున్నాడంట దేవుడు. నా బిడ్డల కొరకు నేను చిందించిన రక్తం ఎక్కడా వ్యర్థమైపోకూడదు. కానీ సాతానుగాడు ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు, ఇంకా పనిచేస్తూనే ఉన్నాడు. కొద్ది రోజులుగా మనం వింటున్న వార్తలు, దురాత్మ ఎన్ని భయంకరమైన కార్యాలు చేస్తుంది భూమి మీద. మీకు తెలుసా, ఒకానొక సమయంలో అంతకుముందు అమెరికా అధ్యక్షుడు ట్రంప్, అంటే ఈయనకి ముందు వచ్చిన అధ్యక్షుడు ఎవరు? ట్రంప్. నిన్నే ఎవరో షూట్ చేశారు, చనిపోలేదు, హాస్పిటల్లో. మాజీ అధ్యక్షుడు భయంకరమైన కార్యాలు, అధికారం కోసం ఏదో కావాలని ఇష్టానుసారమైన జీవితం. కొందరు అనుకుంటారు నన్ను ఎవరు చూడలేదు, నేను ఎట్ట బ్రతికినా పర్లేదు. కొందరు మనం వెళ్ళినప్పుడే బుద్ధిమంతుల్లాగా ఉంటారు, మనం బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ నిజ స్వరూపాలు చూపిస్తారు. నేను అంటాను ఆ పిల్లడు మంచోడండి అంటే నీకు అదే తెలుసు, మీరన్నీ చూడరు, మేము చూస్తాం. లేదా అమ్మాయి చాలా మంచిదండి, అదే తెలుసు నీకు. దేవుని బిడ్డలారా, మన కోసం యేసుక్రీస్తు ఎంత త్యాగం చేశాడో మనం మర్చిపోకూడదు. భయంకరమైన 430 సంవత్సరాల శర నుంచి విడిపించి బయటికి తీసుకొస్తే ఈ జర్నీలో వీళ్ళు చేసే పాప కార్యాలు, వీళ్ళు చేసే అవిధేయత, మునుపటి ప్రవర్తన, మునుపటి జ్ఞాపకాలు ఏది మర్చిపోవట్లేదు.
ఈరోజు చాలా మంది జీవితాలు అలాగనే అయిపోయాయి. కానీ వాళ్ళ కోసం యేసుక్రీస్తు అడ్డం పడ్డాడు. ఆ రోజు మోషే అంటాడు, జీవ గ్రంథంలో నుంచి నా పేరు తీసేయ అవసరం అయితే. హల్లెలూయా, అందరూ చెప్తాం హల్లెలూయా. ఆ కింద వచనాలు కూడా మనం కనిపించేద్దాం. 33. అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వాని నా గ్రంథం నుంచి తుడిచివేయుదును. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలు నడిపించుము. ఇదిగో నా దూత నీకు ముందుగా వెళ్ళును. నేను వచ్చు దినమున వారి పాపమును వారి మీదకి రప్పించదని మోషేతో చెప్పాను. అహరోను కల్పించిన దూడను ప్రజలు చేయించినందుకు యెహోవా వారిని బాధ పెట్టెను. చూడండి, మనం అయిపోయిందిలే, దేవుడు మన్నించేశాడు, క్షమించేశాడు, ఏం కాదులనుకున్నాం. అసలు ఆ పాపం చేయటానికి, ఆ తప్పు చేయడానికి మన హృదయం ప్రేరేపణ చేసి ఎప్పుడైతే ముందుకెళ్ళామో ఆ బాధ పోదు బయటకు. దేవుడిచ్చిన ఆ శ్రమ పోదు బయటకు. బాధ పెడుతూనే ఉన్నాడు, బాధ పెడుతూనే. అందుకే ఇక్కడ బైబిల్లో ఇక్కడ చివరిగా మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-5 వచనాలు. వారితో కలిసి మనమందరము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనొచ్చు మన శరీరానుసారం అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమైపోయామంట. ఏమేమి మనం అనుసరిస్తున్నాం ఇక్కడ? ఏమేమి అనుసరిస్తున్నాం? శరీరం యొక్కయు మనస్సు యొక్క. శరీరం ఏం చెప్తుంది? మనసులో ఏమనుకుంటుంది? స్వభావ సిద్ధముగా. ప్రియదేవుని బిడ్డలారా, మన పాత రోత వ్యక్తిత్వం అది చనిపోవాలి. చంపబడాలి. దాని గురించి మనం ముందుగానే దేవునికి అప్పచెప్పుకోవాలి. మనం ఈరోజు చాలా మంది భక్తులు అని చెప్పుకుంటున్నారు, క్రైస్తవులు అని చెప్పుకుంటున్నారు, విశ్వాసులు అని చెప్పుకుంటున్నారు. శ్రమలు ఇంకా ఉన్నాయి. కారణం ఏంటంటే ఇంకా చావవలసినవి, మర్చిపోవలసినవి, విడిచిపెట్టాల్సినవి వదలలేకపోతున్నారు. అవే జ్ఞాపకాలు, అవే తలంపులు, అవే ఆలోచనలు, మునుపటి లాంటి ప్రవర్తన. కానీ దేవుడు ఎంత మంచి దేవుడు అని మన దేవుడు చూడండి. ఆయనను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమైనప్పుడును సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రేమ చేత మనం రక్షించాడు. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో అందరం పడదాం. ఏ యోగ్యత లేని నన్ను నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా. నన్నెంతగానో ప్రేమించినావు, నీ ప్రాణమిచ్చావు నాకై, ప్రేమమయా యేసు ప్రభువా. నిన్నే స్తుతింతును ప్రభువా, నిన్నే స్తుతింతును ప్రభువా. ఎంత ప్రేమ! ఈరోజు భూమి మీద ఏ మనుషుడు చూపించలేని ప్రేమ యేసయ్య చూపిస్తున్నాడు.
నీ రక్త సంబంధికులు కూడా చూపించలేని ప్రేమ. రోజే ప్రార్థనకు వచ్చే ముందే వార్తలు విన్నాను, చాలా కష్టం అనిపించింది. మనకి సమీపమే చిన్నగంజేమంట, హెడ్ కానిస్టేబుల్ అంట ఆయన. ఇద్దరు కొడుకులు ఆయనకి, ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు డ్రగ్స్కి అలవాటు అయిపోయాడంట. ఆ డ్రగ్స్కి బానిస అయ్యి వచ్చి తల్లిదండ్రులను బెదిరిస్తాడంట, డబ్బులు ఇస్తారా లేకపోతే చంపేస్తా, డబ్బులు ఇవ్వరా లేకపోతే చంపేస్తా అంటాడు. ఇది ఎన్నో దినాలుగా జరుగుతుందేమో. తమ్ముడు 5వ తారీఖున తన బయటికి తీసుకెళ్ళి, సొంత తమ్ముడు 5వ తారీఖున తన బయటికి తీసుకెళ్ళి తన స్నేహితులతో కలిసి తాగించు అతి కిరాతంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఏంటి కార్యాలు, ఏంటి ఆగడాలు? చూడండి ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉన్నాం. మన వ్యక్తిత్వాలు చనిపోవాలి, పాత రోత జీవితాలు చనిపోవాలి. ఎవరి కోసమో తెలుసా? నీ కుమారులు నీ కుమార్తెల కోసం నువ్వు మారాలి. హల్లెలూయా. ఏమంటే ఆయన డబ్బు ఉండదా, ఉద్యోగం ఉందిగా, మంచిగా పెంచుకోవచ్చుగా. చూడండి ఒకసారి ఆలోచించండి, అన్ని బాగానే ఉండేగా. ఈరోజు మొదటిగా మనం మారాలి అంటే ఎవరి కోసం తెలుసా? నీ భర్త కోసం నువ్వు మారాలి, నీ భార్య కోసం నువ్వు మారాలి, నీ బిడ్డల కోసం నువ్వు మారాలి. హల్లెలూయా. ఎవరవుతుంది? మొదటిగా మనం ఆ పని చేయాలి. ఆయన నీ పట్ల ప్రేమ చూపిస్తూ ఉన్నాడు. విననొల్లని ప్రజల కోసం ఆయన చేతులు చాచే పెట్టాడు. హల్లెలూయా. ఏ రోజు ఏం సంభవిస్తుందో అర్థం కావట్లేదు. ఈ పూట వారమా రేపటి వారమా అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం. ఒక్కసారి లాజరు గురించి, ధనవంతుడి గురించి ఆలోచిస్తే, ఎందుకు ఆ ధనవంతుడి ఇంటి ముందే ఆ లాజరుని పెట్టాడు? ధనవంతుడు మారాలని. హల్లెలూయా. ఎందుకు నీకు పదే పదే ఈ మాటలే వినపడుతున్నాయి? నీ జీవితం మార్చుకుంటావు. ఎందుకు నా పాత రోత జీవితం అని పొద్దుదాకా దేవుడు మాట్లాడుతున్నాడు? నీ పాత రోత జీవితం వల్ల నువ్వు పతనం అవుతున్నావు, నీ కుటుంబాన్ని పతనం చేస్తున్నావు. కాబట్టి ఈ దేవుని బిడ్డ, దేవుడు ఎంత ప్రేమ కలిగి, ఆకాశము కంటే ఎత్తైనది సముద్రము కంటే, అందరం కలిసి, ఆకాశము కంటే సముద్రము కంటే లోతైనది నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా మిన్నైనది. హల్లెలూయా. నీ తల్లి కన్నా నీ తండ్రి కన్నా మిన్నైనది యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమ అంతగా ప్రేమిస్తున్నాడు. నువ్వు విడిపించబడి కూడా ఇంకా పాపంలో పడిపోతున్నావు. ఈరోజు అనుకుంటున్నారు చాలా మంది, దేవుని బిడ్డలకి శ్రమలు వస్తున్నాయి, మేము అసలు నమ్ముకోలేదు, ఎంత దుర్మార్గులమో మేము, మాకేమి రావు అనుకుంటున్నారు. ఆయన దీర్ఘశాంతుడు. హల్లెలూయా. ఇక్కడ ఏదో సంతోషంగా ఉండాలనుకుంటున్నాం, భయంకరమైన కష్టం ఉంది అక్కడ. ఏంటంటే అక్కడ అగ్ని ఆరదు. ఏంటండి ఇది వెరైటీ ఉంది? పురుగులు మంటలో వేస్తే చచ్చిపోతాయా తిమోతి? పురుగుల్ని మంటలో వేస్తే చచ్చిపోతాయి లేదా? మరి అక్కడ చావు అంట. అయ్యేం పురుగులు? మంటలో తిరిగే పురుగులే, నొప్పులో తిరిగే పురుగులే. అంటే నువ్వు భూమి మీద ఎప్పుడు చూసావయ్యి? ఎప్పుడు చూడాలనుకోమాక. మంటలో బ్రతికుండే పురుగులు ఉన్నాయి నరకంలో.
ఆ పురుగులు ఏంటంటే నువ్వు కాలవు. నేను అనకూడదు ఈ మాట. ఈ మాటలు విన్న వాళ్ళందరూ యేసయ్యతో ఉండాలి. ఆమె నమ్మని వారితో చెబుతున్నా, నువ్వు కాలవు. కానీ ఒక పురుగు ఒకటి కాదు, ఎన్ని ఇస్తాడో, నీకున్న ప్రమోషన్ బట్టి, నీకున్న ఆధిక్యతను బట్టి, భూమి మీద నీకున్న గౌరవాన్ని బట్టి ఎన్ని పురుగులు ఉంటాయో. ఒక పురుగు చెవులో కొండి వెళ్ళి ముక్కులో కొండి బయటకు వచ్చింది. ఇది చూసుకునే లోపు కాల్తా ఉండింది. ఈ బాధ తట్టుకోలేక తండ్రి అబ్రహామా భూమి మీద లెక్క లేకుండా తిరిగినాయ్యా, ఏమన్నా అవకాశం ఇస్తావా? అయిపోయింది నాన్న, నీ ఛాన్స్ అయిపోయింది. మీ ఇంటి ముందు లాజర్ని పెట్టింది నీకోసం, పట్టించుకోవాలి లాజర్ను. చాలా మంది ఈ మైకుల్లో నుంచి బాక్సుల నుంచి పాపం దేవుని మాటలు వస్తుంది. ఈ పిచ్చి వీళ్ళ పిచ్చి, ఈ మాటలు ఒకటి పెట్టి మా తలకాయ నొప్పి పుట్టేస్తుంది అనుకుంటున్నారు. పాపం అనుకుంటున్నారు. నిజమేందంటే నువ్వు కూడా నాతో పాటు పరలోక రాజ్యంలో ఉండాలనే ఆశతోనే ఈ మాటలు చెప్తాను. హల్లెలూయా. అంతే. వద్దంటే ఎవరేం చేస్తారు? నన్ను కాదు కదా నువ్వు వద్దంటుంది, ఎవరిని? దేవుణ్ణే వద్దంటున్నాడు. ఎంత ప్రేమ అండి! అక్కడే చెబుతున్నాడు మోషేతో, నాకు ముందుగా ఒక దూతను పంపిస్తాను. హల్లెలూయా. ఆ ముందుగా వచ్చిన దూత, తర్వాత వచ్చే దూత యేసుక్రీస్తు వచ్చాడు. సర్వ మానవాళి కొరకు ఆయన జీవితాన్ని చూపించాడు, ఎలా జీవించాలో నేర్పించాడు. 33 సంవత్సరం పాపము లేని వాడిగా బ్రతికాడు. మనిషిలా బ్రతకొచ్చు, ఉపన్యాసాలు చేయడం కాదు, బ్రతికి చూపించాలి. హల్లెలూయా. బాలుడు నడవలసిన త్రోవని వాడికి నేర్పుము, వాడు పెద్దవాడైన తర్వాత దాని నుంచి తొలగిపోడు. అంటే ఏంటి? నేర్పము అంటే నేర్చుకోవాలి. టీచర్ మాత్రమే బోధిస్తుంది, టీచర్ కాకపోతే బోధించలేదు, నేర్పించలేదు. యేసుక్రీస్తు నేర్పించడానికి వచ్చాడు. ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో విధేయతగా ఎలా జీవించాలి, యవనంలో వచ్చే టెంప్టేషన్ ఎలా ఎదుర్కోవాలి, తండ్రి చిత్తాన్ని నేను ఎలా నెరవేర్చాలి అని 33.5 సంవత్సరం భూమి మీద పరిశుద్ధుడిగా, పాపము లేని వాడిగా జీవించిన వ్యక్తి యేసుక్రీస్తు మాత్రమే. హల్లెలూయా. ఆయన మాత్రమే అనగలడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం. ఇంకెవరు అనలేరు ఈ మాట. ఎందుకంటే ఆయన చూపించాడు కాబట్టి మార్గాన్ని చూపించాడు. ఆ సత్యాన్ని తెలియజేశాడు కాబట్టి ఆ సత్యమైన మార్గాన్ని మనకు చూపించాడు. ఈ రెండు మనం అనుసరిస్తే ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి వెళ్తాం. ఆమేన్. ఎప్పుడు ఆయనతో ఉండే జీవానికి వెళ్తాం. మరి ఏం చేయాలి? దీనికి మనం ఏం చేయాలి? సింపుల్, చాలా సింపుల్. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. ఏం చేయాలి? ఈ భయంకరమైన పరిస్థితి నుంచి విడుదల పొందాలి. ఏం చేయాలి? నమ్మిన వారైతే తిరిగి పశ్చాత్తాపడి ప్రభువా నేను మళ్ళా చెయ్యను అని తీర్మానం చేసుకోవాలి. ఇంకా యేసుక్రీస్తు నువ్వు నమ్మలేదా? అలాగైతే ఇదిగో ఈ మాట విని 10వ అధ్యాయం 9వ వచనం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షించబడదు. హల్లెలూయా. సింపుల్. యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో నువ్వు ఒప్పుకోవాలి, కాదు మనసులో కాదు. అంతమంది ప్రార్థన చేస్తున్నా నేను ఎప్పుడు చేస్తాననుకుంటానండి. మనసులో చేసుకునే సమయం ఉంటుంది, బహిరంగంగా చేసే సమయం కూడా ఉంటుంది. మనసులో అనుకుంటారు కొంతమంది, మనసులో ఏమనుకోవాలో బైబిల్లో ఉన్నాయి, నోటితో ఏం చెప్పాలో కూడా బైబిల్లో ఉన్నాయి. ఇక్కడ ఏమంటున్నాడు? యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలంట. ఆమేన్. ఈరోజు చాలా మంది, నేను ఈ మాట సంతోషంగా చెబుతున్నాను, కానీ వాళ్ళ నోటితో ఒప్పుకోవట్లేదు.
చాలా మంది రహస్య క్రైస్తవులు ఉన్నారు. యేసుక్రీస్తు అంటే మరి ప్రేమ వాళ్ళకి, నీకంటే నాకంటే కూడా. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ఈరోజు టెలివిజన్స్ వచ్చినాయిగా, మనం ఆదివారమే చర్చికి రావడానికి చాలా తల మునకలు అయిపోతున్నాం. వాళ్ళు రోజు పొద్దున్నే ప్రార్థన దగ్గర కూర్చుని చక్కగా వాక్యాన్ని వింటారు. చక్కగా వాక్యం అది ఒక్కటే చేయరు. ఏంటి? యేసుక్రీస్తు ప్రభు అని నోటితో ఒప్పుకోరు. నువ్వు వెళ్ళి మాట్లాడమంటే ఏసైనా మాకు కూడా ఇష్టం తెలుసా నీకు? రోజు వాక్యం వింటాం. ఇంటి ప్రయత్నం ఏంటి? ఏం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకోవాలి. నోటితో ఒప్పుకోవాలి. నాకు తెలుసు చాలా మంది ఉన్నారు రహస్యంగా యేసుక్రీస్తుని ఇప్పటికీ ప్రార్థన చేసేవాళ్ళు. బయటికి రావాలి. బయటకు వస్తే వాళ్ళు వెలివేస్తారని భయం. బయటకు వస్తే కట్టలు ఉంటాయనే భయం. బంధకాల నుంచి బయటకు రావాలి. రహస్యంగా కైలాస మహాత్మ్యం తెలుసా? హిమాలయంలో ఎప్పుడు జపం చేస్తారు. ఆయన్ని సాధు సుందర్ సింగ్ గారు కలిశాడు. ఎందుకంటే ఆయన ఎప్పుడు కాలినడకనే వెళ్ళేవారు. సుందర్ సింగ్ గారు హిమాలయాల కైలాస మహర్షిని కలిసినప్పుడు కైలాస మహర్షి చెప్పిన అద్భుతమైన సాక్ష్యం, మేము చేసేది నజరేయుడైన యేసుక్రీస్తు ప్రార్థన. భూమి మీద ఉన్న ప్రతి మానవుడు యేసయ్య పట్టుకునే స్వర్గానికి వెళ్ళాలి. రెండో మార్గం లేదు. షాక్ అయిపోయాడు. నిజమా? ఈరోజు చాలా మంది హిమాలయాల్లో ఉండి తపస్సు చేస్తున్నారు, ఆరాధిస్తున్నారు. వాళ్ళు బయటికి పలకట్లేదు. ఏంటి వాళ్ళ ప్రార్థన అంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నారు. సర్వ మానవాళి రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నారు. భోజనాలు చేయకుండా, స్నానాలు చేయకుండా ఎప్పుడు అదే జీవనంగా, అదే పానంగా చేస్తున్నారు. వాక్యం పెట్టిన ప్రియ దేవుడు ఏం చేయాల్సిన అవసరం లేదు. నువ్వు యేసుక్రీస్తు నమ్మి తిరిగి నీ పాత రోత జీవితానికి వెళ్ళుంటే పశ్చాత్తాపడి నీ వైపు మళ్ళీ యేసు వైపు మళ్ళీ, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు యేసుక్రీస్తుని మృతుల నుండి లేపినని నీ హృదయమందు విశ్వాసం ఉంచు. ఆమేన్. ఆ యేసుక్రీస్తు ఎలాగ ప్రభు అయ్యాడు? నీ పాపమని ఆయన మీద వేసుకుని శిలువలో రక్తము చిందించాడు కాబట్టి ప్రభు అయ్యాడు. ఆ ప్రభు మరణించి పాతి పెట్టబడ్డాడు. అలాగే ఉన్నాడా? లేదు. ఆ ప్రభుని తండ్రి అయిన దేవుడు మృత్యుంజయుడిగా లేపాడు. ఆమేన్. అంటే మనము లేచాం. హల్లెలూయా. పాపము చనిపోయింది, పాపము పాతి పెట్టబడింది. ఇప్పుడు మనం దేవునితో మహిమలో ఉండాల్సిన వాళ్ళం. క్రొత్తది ఈ జీవితం. ఇదిగో పాతవి గతించెను, మొత్తం కొత్తవి. హల్లెలూయా. నాకు మా ఎదురున్న సహోదరుని ఒక ఆయన అంటే విన్నా. ఒక ఆయన కొట్టుకెళ్తే ఏం బస్ రఫ్గా ఉండేవాడు, ఈ మధ్య నీట్గా ఉండవు అని. అంటే ఆ ఎదురున్న కుర్రాడు ఎలా ఉండేవాడు అంటే, ఏడవ ప్యాంట్, ఈ ప్యాంట్లు ఉండేవి, ఈ ప్యాంట్లకి నవారు మొక్కల్లాగా తాళ్ళు ఉండేవి. పౌరికి చెవుకి పెద్ద కమ్ము ఉండేది. సగం చిరిగిపోయిన, అంటే డబ్బులు ఏమేమో వాళ్ళకి చిరిగిపోయిన బట్టలు వేసుకునేవాడు. యేసయ్యని నమ్మిన తర్వాత ఒక క్రమమైన బట్టలు, పైదాకా గుండి, ఫుల్ హ్యాండ్స్, కండలు కనపడకుండా షర్టు. ఇప్పుడు కూడా కొంతమంది కండలు కనపడేది వేసుకుంటున్నారు. అది నేను పాపం అంటలా, నాకు చాలా సంతోషం అనిపించింది. అప్పుడు వాక్యం మన మీద నెరవేరిందా లేదా? పాతవి గతించెను, క్రొత్తమయ్యెను. ఆమేన్. దేవుని బిడ్డ అయిందా మరి మన జీవితంలో క్రొత్తగా? పిల్లడికి బాగలేదు, అక్కాయ చెప్పింది మెరగాయ చుట్టూ తీసి బయట పోయి మరి చేస్తున్నావా? ఏ అక్కయ్య చెప్పిందంట. ప్రపంచ ధర్మము చొప్పున మనం బ్రతకడానికి లేదు.
ఆమె మిరగాయలు వేస్ట్ అండి, కొబ్బరికాయలు వేస్ట్ అండి. మిరగాయలు ఇచ్చిన మనకి దేవుడు భోజనం కోసం. కొబ్బరికాయ తింటే డి విటమిన్ వచ్చింది, మంచిది. చట్నీ చేసుకుని తినండి, వేపుకు తినండి, తురుముకుని అన్నంలో వేసుకుని తినండి. కొట్టి రోడ్డు మీద పడేస్తే ఉంచుదండి. ప్రపంచంలో ఎవరో చేస్తున్నారని చెప్పి మనం చేయకూడదు. మునుపటి ప్రవర్తన మీరు విడిచిపెట్టాలి. ఆమె మునుపటి జీవితాన్ని మీరు విడిచిపెట్టాలి, లేకపోతే మీకు శ్రమ. ఆ మునుపటి జీవితాన్ని విడిచిపెట్టి కొత్త జీవితంలోకి మనందరూ రావాలని యేసుక్రీస్తు పేరట తెలియజేస్తాం. ఈ మాటలో ముగిస్తాం. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్.